వైద్యుల సేవలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పూర్తి సహకారం అందిస్తుందని, దాన్ని సద్వినియోగపరచుకోవాలని ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ దగ్గుమళ్ల శ్రీహరిరావు సూచించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యులకు రిజిస్ట్రేషన్, రెన్యువల్ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నామని శ్రీహరిరావు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా శ్రీహరిరావు కాకినాడలోని రామ్కోసాలో ఆదివారం విలేకరులతో సమావేశం నిర్వహించి ఏపీఎంసీ విధానాలను వివరించారు. గతంలో వైద్యులు తమ విధి నిర్వహణ నిమిత్తం రెన్యువల్ కోసం విజయవాడకు వచ్చేవారని, ఇప్పుడు ఆ ప్రక్రియను తొలగించి జిల్లాలోని ముఖ్య కేంద్రాల్లో ఈ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధులు నిర్వహించే వైద్యులు ప్రతి ఏడాది 6 పాయింట్ల చొప్పున 5 ఏళ్లు నిర్వహించే రిజిస్ట్రేషన్లో 30 పాయింట్లు పొందాలని సూచించారు. ఎటువంటి అర్హత లేకుండా వైద్యం చేసే నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యులు అక్కడ నో అబ్జెక్షన్ పత్రం తీసుకొని రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. వయసు మళ్లిన వైద్యులకు వారి అర్హతలు నమోదు చేసుకునేందుకు ఇదొక మంచి సువర్ణ అవకాశమని, తప్పకుండా వారి వైద్య సేవలను సంబంధిత ధ్రువపత్రాలతో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైద్యులు ఎం పవన్ కుమార్, జిఎస్ మూర్తి, ఎంవి ఆనంద్, చిట్లా కిరణ్, ఆదిత్య, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి రెన్యువల్ ఉన్నా లేకపోయినా కూడా ఈ సైన్ అప్ చేసేస్తున్నారు. అంటే మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చాను. ముఖ్యంగా ఆ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడే మూర్తి గారు చెప్పారు, కిరణ్ దగ్గర లోకల్గా ఉన్నట్లు వైద్యులు నిన్న అంతా దీంట్లో కూడా వాళ్ళు రేపు టైం అయిపోతుంది. టైం అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇబ్బంది అవుతుంది. అదే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఈరోజు మేడం గారు చనిపోయినా కూడా ఈరోజు ఇక్కడ చేసుకోవటం అనేది దానివల్ల కొంతవరకు బెనిఫిట్ అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ విధంగా వయసు వల్ల వాళ్ళందరిలో కూడా మనం దగ్గర ఉండాలి, అందరూ చేయాలి. మళ్ళా రెన్యువల్ మళ్ళీ లైఫ్ లాంగ్ కూడా అవసరం లేకుండా చేయాలి ఉద్దేశంతో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ పెట్టాం. అట్లే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇష్యూ వచ్చి వాళ్ళు మా దగ్గర అన్ని స్టేట్స్లో వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ ఇవ్వటం జరిగింది. 1 ఇయర్ ఇంటర్న్షిప్, 2 ఇయర్స్ అట్లా ఇవ్వటం జరిగింది. యాజ్ ఫర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇచ్చారు. మనకేంటంటే బ్యాడ్ టైం ఉందంటే గత జూన్ 7వ తారీఖున ఒక జీవో వచ్చింది. దాని ప్రకారం కాంపన్సేటరీ లెటర్లు యాక్సెప్ట్ చేయమని చెప్పని రావటం జరిగింది. ఆ జూన్ అది వచ్చిన తర్వాత మా ఇక్కడ 7వ తారీఖు వచ్చింది. 10వ తారీఖు మన బాడీ చైర్మన్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి బాడీ లేదు కాబట్టి ఆ 7వ తారీఖు వచ్చిన డెసిషన్ తర్వాత 19/6 ఒక డెసిషన్ వచ్చింది. దాంట్లో యాక్సెప్ట్ చేయండి అని వచ్చింది. మళ్ళీ అగైన్ ఎన్ఎంసీ ఇచ్చింది యాక్సెప్ట్ చేయమని. కానీ ఆ డెసిషన్ మీద నిర్ణయం తీసుకునే అధికారం లేనందువల్ల ఇన్ని రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు కొత్తగా మేము కమిటీ వచ్చిన తర్వాత ఆ 19/6 మీద డెసిషన్ తీసుకొని వీళ్ళు ఎవరైతే మనం 1 ఇయర్ నుండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఆ ఎక్స్టెన్షన్ అన్ని కూడా నిలుపుదల చేస్తూ ఇప్పుడు మేము మళ్ళా నిర్ణయం తీసుకున్నాం. బాడీ దగ్గర 10 నెలలుగా పాపం విద్యార్థులంతా రోడ్ల మీద ఉన్నారు, స్ట్రైక్ చేశారు, ధర్నాలు చేశారు, అంతా చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు సీఎం గారు అయితేనేమి, హెల్త్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఆ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని చేయటం జరిగింది. ఎవరైతే 1 ఇయర్ ఆఫ్లైన్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా 1 ఇయర్ ఇస్తాము. అట్లా వాళ్ళు విదేశాల నుండి ఇక్కడ వచ్చి మళ్ళీ వెళ్ళి తిరిగి చేస్తే మళ్ళీ 1 ఇయర్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ చేసేస్తుంటే ఆఫ్లైన్ కాంపన్సేట్ చేస్తే ఆ టైంకి వాళ్ళకు కూడా 1 ఇయర్. ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని రీసెంట్గా మన 17వ తారీఖున నిర్ణయం తీసుకొని ఆ విద్యార్థులు కూడా న్యాయం చేయాలని చెప్పని మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది. మనం ఎవరైనా డాక్టర్స్ కూడా ఎక్కడైనా ప్రాక్టీస్ చేయాలంటే అదర్ స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ మన దగ్గర ఖచ్చితంగా వాళ్ళు అక్కడ స్టేట్లో ఎన్ఓసి తీసుకొని మన దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేయాలి. కొన్ని మేజర్ సిటీస్లో, పెద్ద సిటీస్ అయితే వైజాగ్ అయితేనేమి, తిరుపతి, విజయవాడ, కాకినాడ అటువంటి మంచి ప్రాంతాల్లో కొందరు వైద్యులు వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. బట్ అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఉండాలి. అట్లాగే ఇంకందరూ కూడా తెలుసు, ఫ్యాక్స్ ఉన్నారు కొందరు అన్క్వాలిఫైడ్ పర్సన్స్, అన్వాంటెడ్గా వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ అని పెట్టుకొని గవర్నమెంట్ కొంత ఫస్ట్ ఎయిడ్ కేంద్రాల కింద కొందరికి ఇవ్వటం జరిగింది. అలా కాకుండా అన్క్వాలిఫైడ్, మనకి ఆ డిగ్రీస్ లేకుండా డిగ్రీలు పెట్టుకొని చేసే వాళ్ళందరూ కూడా మెడికల్ కౌన్సిల్ నుండి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మాకు ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నారు, కమిటీ ఉంది. అట్లే రాబోయే రోజుల్లో కూడా జిల్లా ఒక 3 మెంబర్స్ తోటి ఎవరైతే మా ఏమే అప్నా వీళ్ళందరూ మెంబర్స్ని తీసుకొని ఒక కమిటీని కూడా వేసి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే